హలో సినీ ప్రియులారా, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా లేచింది మహిళా లోకం. మంచు లక్ష్మి, అనన్య నాగళ్ళ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ప్రస్తుతం సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. అయితే సూటిగా చెప్పాలంటే ఈ సినిమా నన్ను తీవ్రంగా నిరాశపరిచింది. ఎందుకు, ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. స్టోరీ విషయానికి వస్తే, ఆడవాళ్ల కష్టాలు, సమాజం వాళ్లను చూసే విధానం, ఇలాంటి ఒక మంచి పాయింట్తోనే స్టోరీను రాసుకున్నారు. కానీ ఆ పాయింట్ని తెరమీద చూపించడంలో డైరెక్టర్లు పూర్తిగా ఫెయిల్ అయ్యారు. ఒక సీరియస్ సబ్జెక్టుని కామెడీగా చెప్పాలని ట్రై చేసి చివరికి రెండిటికీ న్యాయం చేయలేకపోయారు. యాక్టర్స్ గురించి చెప్పాలంటే మంచు లక్ష్మి, అనన్య నాగళ్ళ, శ్రద్ధా దాస్ వాళ్ళ బెస్ట్ ఇవ్వడానికి చాలానే ట్రై చేశారు. కానీ క్యారెక్టరైజేషన్స్ చాలా వీక్గా ఉండటంతో ఆర్టిస్టుల టాలెంట్ అంతా వృధా అయిపోయింది అనిపిస్తుంది. కామెడీ వర్కౌట్ అవుతుందని పెట్టిన సీన్స్ అన్నీ విసుగు తెప్పిస్తాయి. టెక్నికల్గా చూస్తే డైరెక్షన్, స్క్రీన్ ప్లే చాలా రొటీన్గా సాగుతాయి. సినిమా చూస్తున్నంతసేపు ఏదో పాత టీవీ సీరియల్ చూస్తున్న ఫీలింగ్ వస్తుంది తప్ప ఎక్కడా సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అనిపించదు. ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ లిస్ట్ చాలా పెద్దదే. ఏమాత్రం ఇంట్రెస్టింగ్గా లేని ఫస్ట్ హాఫ్, కనెక్ట్ అవ్వని ఎమోషన్స్, సిల్లీగా అనిపించే సీన్స్, అసలు స్టోరీ ఎటు వెళ్తుందో, ఎందుకు ఈ సీన్స్ వస్తున్నాయో కూడా అర్థం కాని పరిస్థితి. ఫైనల్గా నా ఒపీనియన్ చెప్పాలంటే, లేచింది మహిళా లోకం నాకు నచ్చలేదు. మీ వాల్యుబుల్ టైంని వేస్ట్ చేసుకోవడం ఇష్టం లేకపోతే ఈ సినిమాకి దూరంగా ఉండటమే బెటర్. ఓటీటీలో ఫ్రీగా ఉంది కదా అని ట్రై చేస్తే తలనొప్పి గ్యారంటీ. ఇదండి నా రివ్యూ. ఒకవేళ మీరు గనక ఈ సినిమా చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని జెన్యూన్ మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.